హలో విఎస్. ఏంటి సారు మా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మీద మేము పడే వైఫై మీద వీటి మీద పడ్డాడే అనుకుంటున్నారా? కొన్నిసార్లు తప్పదు. అంటే మీకు ఈ టాపిక్ వల్ల నష్టం వస్తుందని తెలిస్తే అది మీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయినా, మీ ల్యాప్టాప్స్ అయినా, మీ వైఫై వాడుతున్న దాని మీదైనా నేను పడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఇది కూడా మీకోసమే అనుకోండి, దయచేసి వేరే విధంగా అనుకోవద్దండి. చాలామంది ఇప్పుడు చూడండి సార్, నేను ల్యాప్టాప్ వాడుతున్నాను, మంచిదే. కానీ ల్యాప్టాప్ వాడాలంటే మనకు వైఫై కావాలి. ఈ వైఫై యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, నార్మల్గానే ల్యాప్టాప్ మీరు ముఖ్యంగా ఎంత దగ్గరికి పెట్టుకోగలిగి మీరు వాడుతూ ఉంటే అంత ప్రాబ్లం వస్తుంది. ఎందుకు? దాని నుంచి వచ్చే హీట్ మీకు తెలుసు కదండి. స్పర్మటోజెన్సిస్, స్పర్మ్ చక్కగా ప్రొడక్షన్ కావాలన్నా లేదా క్వాలిటీ చక్కగా ఉండాలన్నా టెంపరేచర్ నార్మల్ బాడీ కంటే తక్కువ ఉండాలి. ఎప్పుడైతే హీట్ ఎక్కువ అవుతుందో స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. నెంబర్ 2, ఈ ల్యాప్టాప్స్లో ఏముంటుంది అంటేను ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ అంటారు. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంటుంది. దీనివల్ల స్పర్మ్ కౌంట్ క్వాలిటీ పక్కన పెట్టండి, స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ ఎఫెక్ట్ అవుతుంది. ఇందులో కూడా వైఫై వాడుతున్నారనుకోండి, వైఫై నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సార్ నేను ల్యాప్టాప్ వాడుతున్నా, హై వైఫై ఉండే జోన్లో ఉన్నాను, జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే హీట్ ఒకటి ఇంపాక్ట్ చేస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల మీకు అయ్యే ప్రాబ్లం ఏంటి? స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ ప్రాబ్లం వస్తుంది. రెండవది, అంటే దీనివల్ల ఏమవుతుందో నేను చెప్తాను. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. ఏం సార్ ఇంకా వైర్లు ఈ కథ ఏంది? ఇప్పుడు అంతా పిచ్చ పాస్ కదా మనం అంతా కూడా. అది కూడా లేకుండా ఇట్లా పెట్టేసుకుందాం సార్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, చక్కగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు వచ్చే వాటిలో సరౌండింగ్స్ వాయిస్ క్లియరెన్స్ ఈ ఆప్షన్స్ కూడా వస్తున్నాయంట. చక్కగా ఉంటుంది కదా సార్, పెట్టేసుకుంటున్నాను, బాగుంటుంది, మీరు చక్కగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎవరైతే మీ గర్ల్ ఫ్రెండో లేదా మీకు మీ అదేమంటారండి కాబోయే ఆవిడతో మాట్లాడుతున్నారో ఇప్పుడు బాగుంటుంది. తర్వాత దీని ఇంపాక్ట్ తెలుస్తుంది. పిల్లలు పుట్టకుంటే మీ ఆవిడ నుంచి వచ్చే ప్రెజరు నిజమే సార్ చెప్పింది అని అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఈ బ్లూటూత్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నారో, ఇందాక నేను చెప్పిన వైఫై నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుందని నేను చెప్పట్లేదు. మీరు ఎక్కడ ఏ అధ్యయనాలు చూసినా తెలుస్తాయి. సో వాటి నుంచి వచ్చే రేడియేషను స్పర్మ్ మీద పడే. సార్ మేము ఇక్కడెక్కడో పెట్టుకుంటే ఈ రేడియేషన్ ఈ పార్ట్స్ ఏం కాకుండా అక్కడికి ఏం సార్ మీకేం పని? ఎప్పుడు చూసినా ఆ టెస్టీసు ఆ పెనిసు ఆడికే పోతుంటాయి రేడియేషన్లు. కాదు కాదు, మీరు బ్లూటూత్ పెట్టుకున్నారు, దానివల్ల వచ్చే రేడియేషన్ మీ స్పర్మ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనడం కంటే కూడా మీరేం చేస్తున్నారు? ఇక్కడ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీ మొబైల్ ఎక్కడుందండి? పాకెట్లో ఉంది సార్. పాకెట్లో ఉండి మాట్లాడి కొద్దిసేపు తర్వాత పాకెట్ దగ్గర చేయి పెట్టమనేది అక్కడ కాదు, పాకెట్ మీద. అర్థమైందా? పెట్టుకొని చూడండి, సార్ వేడి అవుతుంది సార్. ఇంకా కొన్ని మొబైల్స్ అంటే ఏదో మామూలు మొబైల్స్ లేని సార్, కొంచెం చైనా బ్యాచ్ వాడుతూ వాళ్ళకైతే ఇంకా హీట్ ఉంటుంది. ఎప్పుడైతే హీట్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందో మీకు తెలియకుండానే దగ్గరగా టెస్టీస్ ఉంటుంది, టెంపరేచర్ హై అవుతే స్పర్మటోజెన్సిస్ ఎఫెక్ట్ అవుతుంది. మీరేం సార్ చైనా పీస్లు అంటారు, మన ఐఫోన్ కూడా పెట్టుకున్నాను, మోడల్ నెంబర్ వద్దులేండి, హీట్ అయిపోతుంటే కంప్లైంట్ కూడా చేశాను. నువ్వే అంటున్నావు కదా బాబు, నీకు తెలియకుండా ఐఫోన్ పెట్టుకొనే హీట్ అయితే ఇంకా మిగతా క్వాలిటీ ఉన్న ఫోన్ నుంచి హీట్ రాదని ఎట్లా అంటావు? హై టెంపరేచర్. సో మీ బ్లూటూత్ ప్రాబ్లం కాదు ఇక్కడ, మీరు పెట్టుకున్న పొజిషన్ అది. దట్టు మనం ఇంతకుముందు కాలంలో నోకియా 1100 బ్యాచ్ కాదుగా, దానికైతే మళ్ళీ వైర్ ఉంటుందని మనం పిచ్చ పాష్ ఇంత పెద్దగా ఉంటుంది. అంటే ఏంటిది? చాలా పెద్ద, దాన్ని ఓపెన్ చేస్తే అమ్మో ఇంత ఉంటుంది, అది ఫోన్ లెక్క ఉండదు, ఏదో మినీ ల్యాప్టాప్ లెక్క ఉంటుంది. అంత పెద్దది ఫుల్గా పెట్టుకుంటావు, పాకెట్ ఎక్కడ ఉంటుంది? మళ్ళీ టెస్టీస్కి దగ్గరగా ఉంటుంది. సో ఇందులో నుంచి వచ్చే హై టెంపరేచర్ అండి, లేదా హై టెంపరేచర్ కంటే కూడా మ్యాగ్నెటిక్ రేడియేషన్ వల్ల మీరు అనొచ్చు బ్లూటూత్ కాదు ఇక్కడ, దీని నుంచి కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంటుంది మొబైల్లో కూడా. దీనివల్ల స్పర్మ్ డిఎన్ఏ ప్రాబ్లం వస్తే, స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ డిఫెక్ట్ వస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడంతో పాటు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, మిస్క్యారేజెస్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరికి మీరు ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్తే డిఎఫ్ఐ అని టెస్ట్, ఒక స్పర్మ్ టెస్ట్ చేస్తారు, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని. ఎందుకంటే ఇవన్నీ చెప్తే అవన్నీ మానుకోలేము కదా, మళ్ళీ మీకు ఇవన్నీ చెప్పిన వాళ్ళ సెంటర్కి ఎక్కడ రారు అని ఎవరి బాధ వాళ్ళది.
సో కాబట్టి డిఎఫ్ఐ టెస్ట్ చేసి ఏమోలేమో చెక్ చేద్దామని చెప్తారు, మన వాళ్ళు ఓకే మేడం అంటారు. సో కాబట్టి స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ ప్రాబ్లం అయ్యి రేపు పొద్దున మీకు డిఫెక్టివ్ డిఎన్ఏతో ఏర్పడే పిండం వచ్చి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దయచేసి ఈ విషయంలో నన్ను తిట్టుకోవచ్చు మీరు. కావాలంటే మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆవిడని అలా పుట్టింటికి పంపించి మీ ఇష్టం వచ్చిన పనులు చేసుకోండి, నేను ఎప్పటికీ కాదన్నా. థ్యాంక్ యూ. ఎస్.